యూజువల్‌గా గ్రేడింగ్ ఎలా చేస్తాము అంటే, ఎన్ని సెల్స్ ఉన్నాయి? ఇందులో అన్ని సెల్స్ ఈక్వల్ షేప్‌లో ఉన్నాయా? ఏమైనా విచ్చుకుపోయిందా? దీన్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని మనం యూజువల్‌గా డివైడ్ చేసుకుంటాం. సో, ఫిఫ్త్ డే ఎంబ్రియో యూజువల్‌గా ఈ ఫస్ట్ ఔటర్ సెల్ ఈ బార్డర్ లాంటి సెల్స్ అన్నీ ఈక్వల్ షేప్‌లో ఉన్నాయా? ఒకదానికొకటి అతుక్కొని నీట్‌గా ఉందా? ఈ ఇన్నర్ సెల్ మాస్ మంచి కాంపాక్టెడ్‌గా ఉందా? ఇలా ఉంటే గ్రేడ్ 1. లేదు ఒక సెల్ పెద్దగా, ఒక సెల్ చిన్నగా, ఇన్నర్ సెల్ మాస్ కొంచెం డిఫ్యూజ్‌గా ఉంది అంటే గ్రేడ్ 2. లేదు అక్కడక్కడ సెల్ ఉంది, ఇన్నర్ సెల్ మాస్ క్లియర్‌గా కనిపించట్లేదు అంటే గ్రేడ్ 3. సో, ఇలా గ్రేడింగ్స్ ఎందుకు చేసుకుంటాము అంటే, గ్రేడింగ్‌ని బట్టి సక్సెస్ రేట్స్ డిపెండ్ అవుతాయి. యూజువల్‌గా డే 3 ఎంబ్రియోస్‌కి సక్సెస్ రేట్స్ అనేది 15 ఒక బేబీకి 10-15% సక్సెస్ రేట్స్ ఉంటాయి. అదే డే 5 ఎంబ్రియోకి 30-40% సక్సెస్ రేట్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటది. ఒక్క ఎంబ్రియోకి. ఎంత మంచి అదే గ్రేడింగ్ తగ్గుతున్న కొద్దీ ఒక 10% ఒక 5% 10% సక్సెస్ రేట్స్ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటది. చాలా మంది ఏమంటారు అనంటే, "మేడం మాకు గ్రేడ్ సి ఎంబ్రియో వచ్చింది. ఇది ఒకవేళ పెడితే లోపల గర్భసంచిలో పెట్టినప్పుడు, అతికినప్పుడు బేబీకేమన్నా ప్రాబ్లమ్ ఉండేదానికి ఛాన్స్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే బేబీకేమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటాయా? అవయవాల లోపాలేమన్నా వస్తాయా?" అంటే నో అండి. ఈ గ్రేడింగ్స్ అన్నీ కూడా మనము బేబీ అతికేదానికి ఛాన్స్ ఎంత ఉంటుంది అన్న దాన్ని మట్టికే మనం యూజ్ చేసుకుంటాం. వన్స్ బేబీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు గ్రేడింగ్ తోటి ఎటువంటి సంబంధము లేదు.